హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే మనం చెప్పాను కదా, హిస్టరీ ఆల్రెడీ నేను ఏదైతే టాపిక్స్ ఉంటాయో వాటన్నింటినీ వీడియో తీశాను. సో టుడే మనం లెసన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్ 1 ఇంట్రడక్షన్ టు హిస్టరీ అన్నమాట, చరిత్ర యొక్క పరిచయం. సో మనకి చరిత్రకి సంబంధించి రీసోర్సెస్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాయి అండ్ సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చాయి అనే అంశాల గురించి తెలియచేసేదే చరిత్ర అన్నమాట. సో చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ మనకి ఏవైతే ప్రీవియస్గా జరిగాయో వాటి గురించి తెలియచేస్తుంది. అండ్ అలానే సంస్కృతి అనగా ఏంటి? ఒక జీవన విధానం. అంటే ఇప్పుడు పూర్వీకులు ఎలా జీవిస్తూ ఉండేవారు, దాన్నే మనం కల్చర్ అంటూ ఉంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా, అదనమాట. అండ్ సంస్కృతులలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామం దశను నాగరికత అంటారు. సో సివిలైజేషన్. సో ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు ఏ సివిలైజేషన్ మనకి బాగా ఇంపార్టెంట్, సింధు సివిలైజేషన్. సో ఇలాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అని అంటారు. సో ఏదైతే మనం చరిత్ర అని తెలుగులో అంటామో ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాము? హిస్టరీ అంటాము. అండ్ హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. సో మనకి ఆప్షన్ ఎలిమినేషన్లో ఇలాంటి వర్డ్స్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనగా పరిశోధించి తీసుకోవడం అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే చరిత్ర యొక్క పితామహుడు ఎవరు అంటే హెరిడోటస్. అండ్ అలానే ఇతను రాసిన ఏదైతే గ్రంథం ఉంటుందో ఆ గ్రంథం నేమ్ ఏంటి అంటే ద హిస్టరీస్. సో హెరిడోటస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఆయన రచించిన గ్రంథం పేరు ఏంటి అంటే హిస్టరీస్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భాష మరియు సాహిత్య అధ్యాయాన్ని ఇండాలజీ అంటారు. ఓకే, ఏదైతే మనకి సాహిత్యం ఉంటుందో సాహిత్యానికి భాషకి సంబంధించిన అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. సో ఇండాలజీ యొక్క పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ హిస్టరీ అంటే ఏంటి అని చూస్తాము. తర్వాత ఇంగ్లీష్లో చరిత్రని ఇంగ్లీష్లో హిస్టరీ అంటాము. హిస్టరీ అనే దాన్ని హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అండ్ హెరిడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ అన్నమాట. ఈయన రచించిన గ్రంథం నేమ్ ఏంటి అంటే ద హిస్టరీస్. నెక్స్ట్ ఏదైతే లాంగ్వేజ్కి సంబంధించిన అధ్యయనాన్ని ఇండాలజీ అంటాము. ఇండాలజీ యొక్క పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా? క్రీస్తు పూర్వం 5 లక్షల సంవత్సరాల వరకు గల తొలి శిలాయుగము, దీనినే తొలి మంచు యుగం అంటే ఫస్ట్ ఐస్ ఏజ్ అని కూడా అంటారంట. సో మనకి క్రీస్తు పూర్వంలో 5 లక్షల సంవత్సరాల వరకు దశ తొలి శిలాయుగం అన్నమాట. సో దీన్నే మనం మంచు యుగం లేదా ఫస్ట్ ఐస్ ఏజ్ అని అంటారు. మంచు కరిగి నీరు ఏర్పడడం, ఆ టైంలో అప్పుడు ఏమైందంట? మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం పుట్టడం, సంస్కృతి పురోగమనం. సో ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇదే ప్రస్తుతం నడిచే దశ. మానవుడు ఆస్ట్రోఫిథికస్ భూమిపై ఉద్భవించి 5 లక్షల సంవత్సరాల కాలం పూర్తయింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చారిత్రక ఆధారాలు మరియు లిఖితపూర్వక ఆధారాలు.
సో ఇప్పుడు మనకి ఆధారాలు ఏంటి? ఓకే. చరిత్ర ఉంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఏంటి? సోర్సెస్ ఏంటి? సో చూద్దాం. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో భారతదేశంలో వివిధ కాలాలలోని కవుల ద్వారా, మత బోధకాల ద్వారా విలువైన సాహిత్య సమాచారం అందించబడింది. సో అది మనకి 2 విధాలుగా ఉండేదంట. సో ఏంటి అంటే స్వదేశీ సాహిత్యం. ఫస్ట్ మనకి స్వదేశీ సాహిత్యం ఏదైతే ఉందో అది 2 రకాలుగా విభజించబడింది. మతపరమైన మతపరమైన సాహిత్యం, లౌకిక సాహిత్యం. ఇప్పుడు మనకి మతపరమైన సాహిత్యం అంటే ఏంటి? మతానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? ఈ విభాగంలో ప్రాచీన భారతదేశానికి చెందిన వేదకాలంలో రచించిన వేద సాహిత్యం, జైన సాహిత్యం, బౌద్ధ సాహిత్యం గురించి చర్చిస్తాం. సో హిస్టరీకి సంబంధించి సోర్సెస్లో ముఖ్యంగా మనం వేద సాహిత్యం గురించి, జైన సాహిత్యం గురించి, బౌద్ధ సాహిత్యం గురించి కూడా నేర్చుకుంటాము అని చెప్తున్నారు. సో మనకి వేద సాహిత్యంలో ఏముంటాయి? మనకి నార్మల్గా తెలిసే ఉంటుంది వేదాలు. సో వేదాలు అంటే వేదాల్లో ఉండేది. సో వేద సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాల గురించి చర్చిస్తాం. అండ్ అలానే జైన సాహిత్యంలో జైన పవిత్ర గ్రంథాలైన అంగాలు, జైన కవుల గురించి అండ్ జైన కల్పసూత్ర, పరిశిష్ట పర్వన్ అండ్ కథా సరిస్తాగరం వంటి గ్రంథాలను గురించి చదువుకుంటాం. అండ్ అలానే నెక్స్ట్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు, బౌద్ధ సన్యాసి, నాగసేనుడు గురించి నేర్చుకుంటాం అన్నమాట. సో ఇవి మనకి వాటిల్లో ఉండే ఫుల్ డీటెయిల్డ్గా మనం లెసన్ వైజ్గా నేర్చుకుంటాం. ముందుగా మనకి ఏమేమి నేర్చుకుంటాము అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ లౌకిక ఆధారాలు. సో ఈ లౌకిక ఆధారాలు మతాలకు అతీతంగా రూపొందించబడినవి. సో పాణిని రచించిన అష్టాధ్యాయిని పేర్కొంటారు. సో మొట్టమొదటిగా లౌకిక ఆధారాలు ఏంటి అంటే పాణిని రచించిన అష్టాధ్యాయినిగా పేర్కొంటారు. సో ఒకవైపు మనకి గ్రంథాలు ఇచ్చి ఒకవైపు నేమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అష్టాధ్యాయిని రచించింది ఎవరు? పాణిని. సో మనకి మొట్టమొదటి లౌకిక సాహిత్యం కలిగిన గ్రంథం ఏంటి అంటే పాణిని అష్టాధ్యాయిని అనమాట. గుర్తుపెట్టుకోండి, పాణిని రచించిన అష్టాధ్యాయిని. అండ్ నెక్స్ట్ అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? చాళుక్యుడు రచించారు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బుక్స్ ఒకవైపు, ఆథర్స్ ఒకవైపు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు? చాళుక్యుడు. సో ఈయనకి ఇంకొక పేరు ఏంటి అంటే కౌటిల్యుడు అండ్ విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా కలవన్నమాట. సో చాళుక్యుని మనం కౌటిల్యుడు అండ్ విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథం మౌర్య పరిపాలన గురించి వివరిస్తుంది. సో ఒకవేళ మనకి అర్థశాస్త్రం అనే గ్రంథం మనకి ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చేసి బుక్లో గల ఏదైతే ఇన్ డీటెయిల్ ఉంటుందో దాని గురించి అడిగారు అనుకోండి. సో అర్థశాస్త్రము మౌర్య పరిపాలన కాకుండా అర్థశాస్త్రము చోళుల పరిపాలన గురించి వివరిస్తుంది అని ఇచ్చారనుకోండి. సో మనకి ఇది తెలిస్తేనే మౌర్యుల పరిపాలన అని తెలిస్తేనే అక్కడ ఆప్షన్లో మనం ఎలిమినేట్ చేయగలం. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అర్థశాస్త్రం అనేది మౌర్యుల పరిపాలన గురించి వివరిస్తుంది. అండ్ నెక్స్ట్ రాజతరంగిణి. సో రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే కల్హణుడు. సో రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరండి? కల్హణుడు. సో కల్హణుడు శ్రీవర రచించింది జైన రాజ తరంగిణి అంట. అండ్ అలానే దివ్యరాజ సరంగిణి అనేది జోనరాజు రచించాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, రాజతరంగిణిలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి రాజతరంగిణి రచించింది కల్హణుడు, దివ్యరాజ తరంగిణి రచించింది జోనరాజు అండ్ శ్రీవర రచించింది జైన రాజతరంగిణి. ఇలా 3 రకాలుగా రాజతరంగిణులు ఉన్నాయి.
ఈ గ్రంథాలు కాశ్మీర రాజవంశుల చరిత్రను పరిపాలనను వివరిస్తాయి. సో రాజతరంగిణి అనేది దేని గురించి వివరిస్తుంది అంటే కాశ్మీర్ యొక్క రాజవంశాలు. ఇప్పుడు మనకి రీసెంట్గా కాశ్మీర్ అనేది ఎక్కువగా మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి సో ఒకవేళ మనకి క్వశ్చన్లో ఫేమ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో రాజతరంగిణి ఎవరి రాజవంశాల గురించి వివరిస్తాయి అంటే కాశ్మీర్ యొక్క రాజవంశాల చరిత్రను పరిపాలనను వివరిస్తుంది. అండ్ అలానే నీతిసారం. సో నీతిసారం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే కామాంధుడు. కామాంధుడు రచించిన గ్రంథం నేమ్ ఏంటి అంటే నీతిసారం. ఈ గ్రంథము గుప్తుల పరిపాలన గురించి అంశాలను వివరిస్తుంది. సో నీతిసారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కామాంధుడు. ఇది గుప్తుల పరిపాలన అంశాల గురించి వివరిస్తుంది. అండ్ అలానే హర్ష చరిత్ర. ఈ హర్ష చరిత్ర అనేది బాణుడు ఎవరైతే ఉన్నారో ఆయన రచించారు. ఈయన హర్షవర్ధుని పరిపాలన విశేషాలను తెలియజేస్తుంది. సో ఈ గ్రంథం అనేది ఈ బాణుడు రచించిన హర్ష చరిత్ర గ్రంథంలో హర్షవర్ధుని గురించి అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో అవి మళ్ళీ నేను మీకు లాస్ట్లో ఒకసారి అడుగుతాను. ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇతర లౌకిక గ్రంథాలంట. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, మహాభ్యాసం పతాంజలి రచించారు. అండ్ మౌర్య అనంతర వంశాల గురించి వివరిస్తుంది. సో ఎవరి గురించి వివరిస్తుంది? ఇప్పుడు మనకి గ్రంథము రచయిత ఇది మనకి ఓల్డ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఇన్డెప్త్గా గ్రంథము దాని యొక్క వివరణ అలా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. బృహస్కథ. సో గుణాఢ్యుడు రచించాడనమాట శాతవాహనుల నాటి గ్రంథం. నెక్స్ట్ గదా సప్తసతి హలుడు రచించాడు. ఎవరండి? హలుడు. సో శాతవాహన కాలపు ఇది కూడా గ్రంథం అనమాట. ముద్ర రాక్షసం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విశాఖదత్తుడు, దేవీ చంద్రగుప్తీయం ఈ రెండు కూడా విశాఖదత్తుడే రచించాడు. సో ముద్ర రాక్షసం, దేవీ చంద్రగుప్తీయం. సో మనకి ముద్ర రాక్షసం అనేది మౌర్యుల వంశస్థాపన గురించి తెలియచేస్తే దేవీ చంద్రగుప్తీయం అనేది గుప్తుల కాలపు సంఘటనల గురించి వివరిస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్లోనే కనిపిస్తుంది దేవీ చంద్రగుప్తం. సో గుప్తుల కాలపు అని గుర్తుపెట్టుకోండి. ముద్ర రాక్షసం, ముద్ర అంటే మౌర్య అని గుర్తుపెట్టుకోండి. సో మౌర్యుల వంశస్థాపన గురించి వివరించిన గ్రంథం. సో రెండింటిని కూడా విశాఖదత్తుడే మనకి రచించాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, కౌముది మహోత్సవం. సో విజ్జకుడు. సో మొదటి చంద్రగుప్తుని పట్టాభిషేకం గురించి వివరించిన గ్రంథం ఏంటి అంటే కౌముది మహోత్సవం అన్నట్టు. నెక్స్ట్ విక్రమాంక దేవ చరిత్ర బిల్హనుడు రచించాడు. నెక్స్ట్ కళ్యాణి చాళుక్యుల త్రిభువన్ల మరియు అతని సమకాలికుల గురించి వివరించే గ్రంథం ఏంటి అంటే విక్రమాంక దేవ చరిత్ర. నెక్స్ట్ పృథ్వీరాజ విజయం. సో పృథ్వీరాజ విజయం అనేది జయనకుడు రచించాడనమాట. పృథ్వీరాజ్ యొక్క చేహాంతి విజయాల గురించి వివరించారు. పృథ్వీరాజ్ రాసో ఈ గ్రంథాన్ని రచించింది చాంద్ బర్దాయ్. సో పృథ్వీరాజ్ చౌహాన్ 3 గురించి వివరిస్తుంది. ఈ రెండు కూడా పృథ్వీరాజు గురించి సంబంధించినవే. ఎవరెవరు రాశారో చూడండి. అండ్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాము. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే నాకు మళ్ళీ